ఫోకస్ చేయాలనుకున్నా చాలా మంది చేయలేకపోతారు. హ్మ్. అలా ఫోకస్ చేయడానికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏదైనా మెథడ్ ఉందా? దానివల్ల డబ్బొస్తుందా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి బ్రెయిన్‌లో. ఓకే. హ్మ్. వన్ ఆఫ్ ద పార్ట్ అన్నట్టు అంటే ఫిల్టర్ చేసేస్తుంది. అదేం చేస్తదంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ దీన్ని ఆర్ఏఎస్ అని కూడా అంటారు. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే దేనిపైనైనా ఫోకస్ పెడితే దానికి అవకాశాన్ని చూపిస్తుంటుంది. అంటే మనం ఏదైతే చూస్తామో అంటే సపోజ్ మనీని సంపాదించాలని నేను అనుకున్నాను. వెంటనే నీకు సంపాదించడానికి ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది. 4, 5 మార్గాలు మీకు చూపిస్తుంది బ్రెయిన్‌లో ఒక పార్ట్. బట్ అది యాక్టివేషన్ ఎలా అవుతదంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్ బట్టి ఉంటుంది. అంటే నీ లోపల పాజిటివ్ థాట్స్ ఎక్కువుండి, నీ లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఎక్కువుంటే రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తది. ఒకవేళ నీ లోపల థాట్స్ సరిగ్గా ఉన్నప్పటికీ చాలామందికి ప్రతి ఒక్క బిజినెస్ చేసేవాడు ఎవరైనా సరే లాస్ కోరుకుంటారా మేడం? ఎవరు లాస్ కోరుకోరు కదా! మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏమని కోరుకుంటారు? లాభాల బాట వెళ్ళాలని, సరిగ్గా చదువుకోవాలని ఉంటారు. బట్ ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా మేడం? ఫీలింగ్స్ సరిగ్గా ఉండవు. అంటే థాట్స్ పరంగా అయితే వారు కరెక్ట్‌గా ఉన్నారు. బట్ ఫీలింగ్స్ ఏంటి మేడం? రాంగ్. అంటే సాడ్, ఫియర్, డౌట్ ఇలాంటి ఫీలింగ్స్‌తో పెట్టుకొని ఎలా సక్సెస్ అవుతుంటారు? ఈ రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే నీ థాట్స్ పాజిటివ్‌గా ఉండి, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ కలిగి ఉంటే రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తది.